మామూలు అప్డేట్లు ఉండవు వీడియోలో. క్రేజీ అండ్ షాకింగ్, షేకింగ్ అప్డేట్లు అవుతాయి ఇంద్ర ఎదవా ఉంటాయి. వర్త్ టు సబ్స్క్రైబ్ మాట. ఈ ఒక్క వీడియోకి మీరు వర్త్ టు సబ్స్క్రైబ్. అంత మంచి అప్డేట్లు, అంత లెజిట్ అప్డేట్లు. ఆల్రెడీ మనం ఇస్తున్నవి లెజిట్ అప్డేట్లే. ఫాస్ట్గానే ఇస్తాం, ఇంకా ఫాస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఇస్తాం. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్లో పెడతా లింక్. 10,000 దగ్గరలో ఉంది, 9,400. చాలామంది అడుగుతున్నారు, అన్న బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టు 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 అంటే, తమ్ముళ్ళు నాకు పెట్టాలని ఉంది, చాలా చెయ్యాలని ఉంది, కానీ 10,000 బ్రాడ్కాస్ట్ మెంబర్స్ అదే ఫాలోవర్స్ 10,000 మంది ఉంటే కానీ ఆప్షన్ రాదంట. ఇన్స్టాగ్రామ్ వాడితో రోజు గొడవ. సో మీరు దయచేసి ఆ పని చేసి పెట్టారు అనుకోండి, మనం కుమ్మేద్దాం అక్కడ. వాయిస్ నోట్లు, ఈ నోట్లు, ఆ నోట్లు, లీక్లు గీక్లు గట్టిగా. సో ఒక 600 కావాలి. సో మన వీడియో ఆల్మోస్ట్ 15,000 20,000 మంది చూస్తున్నారు. అందులో ఒక 600 మంది కొట్టినా సరిపోద్ది కదా. మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, బ్లూటిక్ కూడా ఉంటుంది. 9,400 అప్డేట్లు కూడా వీడియో కంటే అక్కడ ఫాస్ట్ పెడతా. మీరు అక్కడ చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ అక్కడ ఆల్రెడీ పెట్టాను. అట్లా ఉంటుంది మనతో. సో అది చేయండి. ఇది మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బిగులు వీడియోలు గట్టిగా వస్తాయి, చాలా గట్టిగా వస్తాయి, చాలా ఫాస్ట్గా వస్తాయి. రివ్యూలు అందరిలో ఫస్ట్ రివ్యూ మందే వస్తుంది. కావాలంటే ఎగ్జిస్టింగ్ యూజర్లు అడగండి, వాళ్ళు చెప్తారు. మనది ఏమి కాపీ కొట్టే వ్యవహారం ఉండదు, డిప్లొమాటిక్గా చెప్పే వ్యవహారం ఉండదు, వెన్నపోసి మాట్లాడే వ్యవహారం ఉండదు. అదేం ఉండదు, మనసు కనిపించింది చెప్పేస్తాం. మిడ్ నైట్ రివ్యూలు, అన్ని రివ్యూలు చేద్దాం రిగార్డింగ్ బిగ్ బాస్ వస్తాయి. సో లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. హైప్ చేయండి, చాలామంది హైప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 3 ఉంటాయి హైప్ ఆప్షన్లు వారానికి, పాపం అయినా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ విలువైన ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి. నేను అన్నిటికీ రిప్లై కూడా ట్రై చేస్తాను, మ్యాక్స్ ట్రై చేస్తున్నాను. అది ఇంక మొదలు పెడదామా? లాగ్ ఏమి ఉంటుంది, 8 నిమిషాలు అవగొడేస్తాను. 1 2 3 4 అప్డేట్సా? 3 కాంక్రీట్ అప్డేట్స్. ఓటింగ్ అనాలిసిస్ ట్రెండ్ గురించి మాట్లాడదాం, వైల్డ్ కార్డ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం, ఈరోజు జరిగే టాస్క్లో చిన్న లీక్ లాంటిది మాట్లాడదాం. లీక్ వద్దనుకున్న స్కిప్ చేయండి అక్కడ. అండ్ ఇంకోటి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఈరోజు నిన్న మిడ్ నైట్ రివ్యూలో కూడా చెప్పాను, ఈరోజు మెయిన్ ఎపిసోడ్ రివ్యూ ఆ టైంకి రాదు, నైట్ ఆర్ రేపు మార్నింగ్ వస్తుంది. ఎందుకంటే ఓజీ ప్రీమియర్కి వెళ్తున్నాను. సో దయచేసి క్షమించండి, ఆ టైంలో నాకు చేయడం అవ్వట్లేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చేస్తాను మిడ్ నైట్ రివ్యూ. ఇవి కొంచెం లేట్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఈ ఒక్కరోజే, ఇంకా ఇలాంటి ఇంటరప్షన్స్ అయితే ఉండవు, ఓకేనా? వైల్డ్ కార్డుల గురించి మాట్లాడితే నేను ఆల్రెడీ ముందు చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ పక్కన పెట్టేస్తే అమర్దీప్ రావచ్చు, మ్యాక్స్ గీక్స్ అని చెప్పాను కదా. రాసి పెట్టుకోండి, అమర్దీప్ 100% వస్తున్నాడు. 100% అమర్దీప్ వస్తున్నాడు. కాకపోతే ఈ వారం కాదు, 4th వీక్లో రావడానికి వెరీ హై ఛాన్స్. ఎందుకురా అంటే కొన్ని సూచనలు తెలిసిపోతాయి. అమర్దీప్ డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు అన్నమాట తన ప్రాజెక్ట్స్వి. అది యాక్చువల్గా వచ్చే నెల చేయాల్సింది, బట్ ఇప్పుడు ఫాస్ట్గా చెప్పి ఈ వారంలో అవగొట్టి నెక్స్ట్ వీక్ వస్తున్నాడు కన్ఫర్మ్. కావాలంటే ఇది ఇలాగా రికార్డ్ చేసి ఉంచుకోండి. కాపీరైట్ స్ట్రైక్లు గీకులు అలాంటి మనం ఏం చెయ్యం. అదొకటి. చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తున్నారు అమర్దీప్కి, హ్యూజ్. అమర్దీప్ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తున్నారు. ఇంక నేను చెప్పలేను కొన్ని, కానీ చాలా లక్షల్లో. ఇంకెలా చెప్పాలి మీకు? బిగ్ బాస్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ ఓవరాల్గా అయితే. సో ఒకవేళ కప్పు కొట్టేసాడు అనుకోండి, ఇంకా పండగే అమర్దీప్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇష్యూస్ వల్ల అది కొన్ని షరతులు లాంటివి పెట్టాడంట, దానికి కూడా ఒప్పుకుంటున్నారు. ఆయన సినిమా సమ్ ప్రాజెక్టు సినిమా, ఆ ట్రైలరు టీజర్ కూడా ఆ రోజు అమర్దీప్ వచ్చిన రోజు ప్లే చేయమన్నారు. లైక్ ఆ లాంచ్ రోజు, మనోడు వచ్చిన రోజు, సో దట్ ఎక్కువ మందికి రీచ్ వస్తుందని. సో చాలా జరుగుతున్నాయి లేండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను రా అంటే, వస్తున్నాడు అమర్దీప్ అని. దీనిపైన ఇప్పుడు ఇదంతా ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, దీనిపైన మీ స్పందన ఏంటి చెప్పండి. అమర్దీప్ రావడం కరెక్టా కాదా? ఈ సీజన్కి అమర్దీప్ యాప్టా కాదా? ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు, ఆల్మోస్ట్ విన్నర్ అయినోడు మళ్ళీ ఎందుకు అనిపిస్తుందా? లేకపోతే కరెక్ట్ బ్రో, ఈ సీజన్కి ఇలాంటి క్యాండిడేట్లే కావాలి, ఫైర్ కావాలి అంటారా? కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, వైల్డ్ కార్డ్స్ది శివ్ కుమార్, ప్రియాంక జైన్ ఫియాన్సీ, ఆ కుర్రోడు కూడా వస్తున్నాడు 100% కన్ఫర్మ్. మీరు అనొచ్చు, వాళ్ళే పోస్టులు పెట్టారు కదా ఎవరు రావట్లేదంటే, అది మొన్న రా అంటాడు కదా, ఆ మీమ్ వేసుకొని. ఎందుకురా అంటే, మనోడు చేస్తున్న సీరియల్కి నేను మొన్న కూడా అదే చెప్పాను, రీప్లేస్మెంట్ చూస్తున్నారు. స్టార్ మా వాళ్ళు రీప్లేస్మెంట్ చూస్తారు. మనం ఆ పేర్లు ఇప్పుడు మాట్లాడుకోవద్దు, కానీ ఆ హీరో రీప్లేస్ అయిపోతాడు, మనోడు కూడా వస్తున్నాడు. ఇది హైలైట్ మూవ్. ఎందుకో చెప్తా, గ్రామ ప్రజలకు చాలామంది తెలియదు. అమర్దీప్కి ఈ శివుకి బయట అంత పడదు, చాలామందికి తెలియదు, బయట అంత పడదు. సో ఇప్పుడు ఈ రెండు బిగ్ బాస్లో అస్సలు పడవు.
సో కొట్టుకు వస్తారు. అండ్ మోస్ట్లీ వీళ్ళిద్దరు లాస్ట్ వీక్ వరకు వస్తారు. అమర్దీప్ అంత ఫ్యాన్ బేస్ లేకపోయినా మనోడికి డీసెంట్ ఫ్యాన్ బేస్ ఉంది లేడీస్లో. సో గట్టిగా ఉంటుంది వ్యవహారం, అందుకనే తెస్తున్నారు. మీరు అనుకోవచ్చు అమర్దీప్ కానీ డబ్బులు ఇచ్చి తెస్తున్నారు కదా, మళ్ళీ శివకుమార్ ఎందుకు ఆయన చేస్తున్న సీరియల్లో ఆయన రీప్లేస్ చేసి ఇవంతా ఎందుకంటే ఇందుకోసం, అర్థమైంది కదా, గొడవల కోసం. బాగుంది. నెక్స్ట్ రమ్య అదే ఏదో పికిల్ అండి, ఆ రమ్య కన్ఫర్మ్ అయిపోయింది, అగ్రిమెంట్ మిస్ అయిపోయింది, ఆవిడ కూడా వస్తున్నారు. దువ్విల మాధురి గారు రానన్నారు చూసారా, ఆవిడ కూడా వస్తున్నారు. హే, వీళ్ళిద్దరూ డెడ్లీ కాంబినేషన్. వీళ్ళిద్దరే జుత్తులు పట్టుకుని కొట్టిస్తున్నా ఆశ్చర్యపోవసం లేదు. వీళ్ళిద్దరు వచ్చి ఆ కామనర్లతో కొట్టించుకున్న ఆశ్చర్యపోవాలి. బోళ్ళు జరుగుతాయి. మన డిమాండ్ పవన్ కళ్యాణ్మయ్య చాలా ఆసక్తిగా ఉన్నారు లేడీస్ కావాలని చెప్పి. ఆ పులిహో ట్రాక్ కూడా పుష్కలంగా ఉంది. ఒకవేళ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వకపోతే అది మనం ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడతాం లాస్ట్లో. ఈ నలుగురు పర్ఫెక్ట్గా వస్తున్నారు. ఈ పేర్లు మీరు ముందు విని ఉంటారు, బట్ పర్ఫెక్ట్గా వస్తున్నారు. అయ్యి ఉండొచ్చు, అవి ఉండొచ్చు అంటున్నారు కదా, లేదు వస్తున్నారు. 4వ వారం కానీ 5వ వారం కానీ అది. ఇది అప్డేట్లు వైల్డ్ కార్డ్ గురించి. నెక్స్ట్ ఫ్లోరా గారు క్యారే సెట్టింగ్గా అనుకుందామే. ఏందిరా నన్ను 2 వారాలు ఉంచుతున్నారా అని ఆమె ఫీల్ అవుతుంది కదా, ఇంకో వారం ఉండాల్సిందే. ఎందుకో తెలుసా, ఈ బ్లాక్ విత్తనం వచ్చింది చూసారా, శ్రీజ, రితు, ఫ్లోరా, వీళ్ళు ముగ్గురికి ఒక టాస్క్ జరుగుద్ది. ఆ టాస్క్లో ఫ్లోరా గారు గెలిచారు. ఎలా ఉంటుంది మరి సెలబ్రేషన్, ఓటింగ్లో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఓటింగ్లో నెంబర్ 1లో ఉన్నారు, తెలుసా మీకు? అది నెంబర్ 1. అలాంటిది ఇది పడితే ఎలా లెగుస్తుంది. ఆల్మోస్ట్ క్రాస్ ఓటింగ్ ఆమెకు గుద్దేస్తున్నారు, ఎందుకంటే కామనర్ల మీద హేట్రెడ్తో. సో సూపర్ ఎపిసోడ్ లోడింగ్ ఆమెకి, ఎంజాయ్. సో ఫ్లోరా గారిని మనం చాలా తక్కువ అంచనా వేసి సైలెంట్గా విన్ను కొట్టారు. సో గట్టిగా ఉంటుంది మ్యాటరు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఆవిడ ఎలిమినేషన్ స్టేటస్. ఇది ఒక అప్డేటు. అండ్ ఇంకా టాస్కులు జరిగితే చూడండి ఏమవుతుందో. మీకు ఆల్రెడీ ప్రోమోని కోరిలేట్ చూస్తే అర్థమైపోతుంది కదా. నేను మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పాను కదా, ప్రియాకి శ్రీజకి గొడవ అవుతుంది, ప్రియా సంజన కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎవరు ముందర కొట్టేది. తర్వాత ప్రియాకి ఇస్తారంట. తర్వాత సుమన్ శెట్టి సంజన గారు వెళ్ళినప్పుడు సుమన్ శెట్టి గారికి వస్తుంది. సంజన గారు అనుకుంటారు కదా 5 నెలల బాబు పాప బ్రో, మరి ఎందుకు పాపం అంటే తెలిసిందే కదా పంచాయతీ. శనివారం నాగార్జున వచ్చి ఏదో చదివించేస్తారు. అది దాని తర్వాత వీళ్ళు ముగ్గురికి, ఈ బ్లాక్ టీం ముగ్గురికి టాస్క్ పెడతారు. అప్పుడు మీరు అన్నారు మరి రెడ్ టీం పరిస్థితి అంటే 4 కూడా టాస్క్ ఉంటుంది. సో ఓవరాల్గా అది నడుస్తుంది. అండ్ ఈరోజు బుధవారం కదా, ఈరోజు రాత్రి మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అగ్ని పరీక్ష వైల్డ్ కార్డ్ 4 వస్తారు. ఆ 4కి ఒక రోజు నుంచి ఫుల్గా టాస్క్లు పెట్టి లాస్ట్లో ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి ఒకళ్ళని ఉంచి మిగిలిన 3 దొబ్బాయని చెప్తారు. అది ఒకటి క్రేజీ థింగ్. ఈ వారం అంతా క్రేజీ థింగే, చాలా జరగబోతున్నాయి. వీకెండ్కి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, అప్కమింగ్ 3 వీక్స్ అడ్రినల్ రష్ ఉంటుంది. ఎంత అడ్రినల్ రష్ ఉంటుందంటే, ఏదో వారం ట్రిపుల్ ఎలిమినేషన్ అయినా కూడా మీరు ఫీల్ అవ్వకండి, ఆశ్చర్యపోవద్దు. ట్రిపుల్ ఎలిమినేషన్, డబుల్ కాదు, ట్రిపుల్. ఎలా అంటే ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్, వీకెండ్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్. ఈ వారం ఉండదు. 4th వీక్ ఆర్ 5th వీక్ అవ్వడానికి వెరీ హై ఛాన్స్. ఎందుకు బ్రో హౌస్ ఖాళీ చేస్తారంటే, ఖాళీ చేయట్లేదు, అంతమంది వస్తున్నారు. ఆల్మోస్ట్ 1+8 మంది వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, సరిపోదు కదా. సో చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే దాంట్లో మ్యాక్స్ లేపేస్తారు, జంక్ని ఫిక్స్ అయిపోండి. సో మీరేమి కంగారు పడొద్దు, చాలా దారుణంగా జరగబోతున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ 99.9999% ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్కి వచ్చేసరికి టాప్ 2లో ఫ్లోరా, రాము రాథోడ్ ఉన్నారు. దీనికి కారణం వీళ్ళ ఫ్యాన్ బేస్ కాదు, కామనర్స్ మీద ఉన్న విరక్తి వీళ్ళ మీద ప్రేమగా మారి వీళ్ళకి గట్టిగా క్రాస్ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే జనరల్ ఆడియన్స్ నుంచి క్రాస్ ఓటింగ్ పడుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ కామనర్స్. అండ్ ఆల్సో ఇప్పుడు తనుజ లేదు, ఇమాన్యుయల్ లేడు, బర్నీ లేడు, అలా కొంతమందికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండి ఓట్ బ్యాంక్ ఉన్న లేరు కదా, వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా వీళ్ళకి పడుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. వీళ్ళైతే హ్యాపీగా సేఫ్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ మాస్క్ అన్య డేంజర్ జోన్లో లేడు, అలాగే బేబస్మైన తోపు ఓటింగ్ కూడా లేదు, అలా మిడ్ రేంజ్లో అలా బతుకుతున్నాడు. బట్ ఇదే కొనసాగితే కష్టం. బట్ కింద చాలా హేట్రెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన బతికిపోతున్నాడు. లాస్ట్ 3 నేను మళ్ళీ చెప్తున్నా, ప్రియా, రితు చౌదరి, పవన్ కళ్యాణ్, వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3కి సింగిల్ డిజిట్లోనే ఓటింగ్ పడుతుంది. నేనేం చెప్పాను, రితు చౌదరి కానీ ప్రియా కానీ అన్నాను కదా, కానీ వీళ్ళు మేలు ఫిమేల్ అనే కాంబినేషన్ అనుకున్నారు అనుకోండి, మీరు షేకిన్ అయినా అక్కడ ఏం అవ్వదు. ఎందుకంటే కళ్యాణ్కి ఓట్లు పడట్లే, కళ్యాణ్ ఎగిరిపోతాడు. ఎందుకురా అంటే పులిహోర కలపడానికి ఆల్రెడీ డిమాండ్ పవన్ ఉన్నాడు. అంటే పులిహోర ట్రాక్ ఎక్కువ రోజులు కొనసాగడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్స్ వీళ్ళందరూ వస్తున్నారు కదా, ట్రాక్ మారిపోద్ది. చాలా బీభత్సమైన టాస్క్లు పెడదామని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పుడు లైట్ నోట్లో పెడుతున్నారు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి తూ అని చెప్పి కానించేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత బీభత్సమైన టాస్క్లు ఉంటాయి, బీభత్సమైన టాస్క్లు. అండ్ 1 వీక్ ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది.
సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. సో ఎలా కాంబినేషన్స్ చెప్తా చూడండి. కళ్యాణ్ రీతు, ఆర్ రీతు ప్రియా, ఆర్ ఇద్దరు కాంబినేషన్లైనా ఒకే దెబ్బకి లేపు దొబ్బవచ్చు. ఎవరు? ప్రియా, కళ్యాణ్. ఈ 3 కాంబినేషన్లో వాళ్ళు కాల్ తీసుకుంటారు శనివారం రోజు. నేను చెప్పబోయేది ఏంటంటే ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ముగ్గురు అది ఓవరాల్గా జరిగింది అది పంచాయతీ. ఐ హోప్ నా అప్డేట్లు మీకు నచ్చాయి అనుకుంటున్నా, రివ్యూలు కూడా నచ్చాయి అనుకుంటున్నా, మన క్రిటికల్ అనాలిసిస్లు కూడా నచ్చాయి అనుకుంటున్నా. సో ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే ఇదంతా విన్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ మాత్రం ఫాలో కొట్టండి. 10,000 చేస్తే మనం బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టుకుని పండగ చేసుకుందాం. అది మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్. హై.